కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని తాము పోరాడితే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమిని కాపాడి పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పిన హామీని శ్రీ గణేష్ నిలబెట్టుకోవాలన్నారు. దీనికి సంబంధించి తిరుమలగిరి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే తమపై కేసులు నమోదు చేయడం ఏంటని కృషాంక్ ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ నేత గజ్జల నగేష్ స్పష్టం చేశారు. వెళ్ళిన సీనియర్ నాయకులు, మాజీ బోర్డు సభ్యులు, మార్కెట్ మాజీ చైర్మన్ గారు అందరి మీద కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అంటే దీంతో అర్థమైంది ఏంటిది, కాంగ్రెస్ ఎమ్మెల్యే దీంట్లో ముడుపులు తీసుకున్నాడు అని స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఎవరి కోసం పోరాటం చేస్తున్నది? 6000 ఇంద్రమ్మ ఇల్లు వస్తే. ఎందుకంటే ఇవాళ నీ ప్రభుత్వం రేపు మాపో 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంద్రమ్మ ఇల్లును కూడా వాళ్ళు ఏం చేసిండు, రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ చేసిండు. దాన్ని ఇలా 6 లక్షలకు ఒక ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తున్నారు. అది కూడా 10,000 రూపాయలు మళ్ళీ అప్లికేషన్ కట్టాలి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీ సేవలో కడితే కేవలం 35 రూపాయలకే ఆనాడు పేదలకు వచ్చినాయి. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? పోనీ అది కడతావా అంటే ఆ ప్రభుత్వ భూమిని కాపాడకుండా ఇవాళ 8 మంది మీద కేసు వేయడం జరిగింది. ఇవాళ అందుకే అందరం కలిసి ఇక్కడికి వచ్చి, సరే మీరు వేసిర్రు, కేసు వేసిర్రు, మేమే వచ్చి నోటీస్ తీసుకుంటాం, దీన్ని ఖచ్చితంగా లీగల్ గా ఎదుర్కొంటాం. ఎందుకంటే దీంతోనే అర్థమైపోయింది, కాంగ్రెస్ ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఇవాళ మేము దీని గురించి మాట్లాడొద్దని మా మీద పోలీస్ కేసు వేసిరు. కానీ దీనికి భయపడేది లేదు. ఖచ్చితంగా ఆ జాగా వీళ్ళ ప్రభుత్వం ఇంకొక తిప్పి కొడితే 1.5-2 సంవత్సరాలు మాత్రమే. ఆడ మాల్ కాదు, షాపింగ్ మాల్ కాదు, ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వానికి ప్రజలకు అవసరం వచ్చే విధంగా బీఆర్ఎస్ పోరాడుతుంది.